ఫైనల్గా అయితే గిరి ప్రదక్షిణ అయిపోయింది. రూముకు పోయి ఎంతంట 50 సో ఫైనల్గా బద్దాం. నువ్వు కొట్టవా? కొట్రా. పెట్టి సరే ఇది తీయగుందారా? చాలు చాలే. ఓకే ఇంకేనా? ఇంకా స్టార్ట్ అయిపోతాం మీ నుంచి. సో ఫైనల్గా అయితే కనుక అరుణాచలం స్టార్ట్ చేసినాము. చెప్పు చెప్పు నువ్వేమనుకుంటున్నావు చెప్పు. ఏమనుకోలే చెప్పు ఏమైంది? ఏం కాదులే చెప్పుదాం. ఫైనల్గా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాము. స్వామికి టెంకాయ కొట్టేసి జ్యోతి వెలిగించి గిరి ప్రదక్షిణ వచ్చేసినాము. ఇది గిరి ప్రదక్షిణ గిరి సో ఫైనల్గా అయితే కనుక మనమైతే గిరి ప్రదక్షిణకి అయితే స్టార్ట్ అయిపోయినాము. మార్నింగ్ 5 o'clock అవుతుంది. దగ్గర 16 కిలోమీటర్లు అనమాట గిరి ప్రదక్షిణ. సో కాబట్టి ఎన్ని గంటలు పడుతుంది ఏం సంగతి, ఈ 16 కిలోమీటర్లు నడిచి ఇదంతా ఫుల్ బ్లాగ్ అయితే రాదు. మధ్య మధ్యలో హైలైట్స్, మధ్య మధ్యలో ఎన్ని టెంపుల్ ఉండేటి అవి ఇవి అన్నీ చూపిస్తాము. సో నిన్న నైట్ కనుక కొంచెం మొబైల్స్ అన్నీ స్విచ్ ఆఫ్ అయిపోయినాయి, నెట్ లేక, ఛార్జింగ్ లేక. సో అందుకని చెప్పేసి ఎండుగానే లేదు, మంచి రూము అన్నీ బాగా దొరికినాయి. ఆఫ్టర్ గిరి ప్రదక్షిణ మొత్తం అన్నీ మీకైతే చూపిస్తాను, రూము గీము అంతా. సో ఎటుంది పోతాం, మొత్తానికైతే వచ్చేసినాము తమిళనాడు అరుణాచలం. సో కాబట్టి స్టార్ట్ చేస్తాం, లెట్స్ గో. సో ఇది ఫస్ట్ టెంపుల్ అనమాట, శ్రీనిమలయమ్మని దేవాలయం. మనం ఇంత తెలుగు రాదు సో కాబట్టి. సో ఇది టెంపుల్ టు ఇంద్రలింగం. ఫోటో తీసుకోవాలి. ప్రజెంట్ అన్నాం ఇక్కడ కామరాజార స్టాచ్యూ ఉంది కదా, కామరాజ.
ఈ పక్క శివుడు అనమాట, శివయ్యకు ఎదురుగానే వినాయకుడు అనమాట. సో నెంబర్ 1 గుగ్గు ఇప్పుడు వచ్చింది బాగా. అగ్నిలింగం. సెవెన్ 7.89 కిలోమీటర్స్ తర్వాత పొద్దున 5 నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు కూర్చున్నాం. చెప్పొద్దాం, ఎట్టుంది నీ ఎక్స్పీరియన్స్? అంటే చాలా టైం తీసుకునింది కూర్చోడానికి. నిజంగా గాయస్, అబ్బా, ఎవరైనా పిల్లల్ని కానీ వేసుకొని వచ్చినారంటే కనుక ఇంకంతే. సో అయినా కనుక పిల్లల్ని వేసుకొని వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇంకా 16 కిలోమీటర్స్ అంటే దగ్గర 9 కిలోమీటర్స్ వచ్చాం. ఇంకా 7 కిలోమీటర్స్ అయితే ఇంకా పోయేది ఉంది. ఆడిపోయిన తర్వాత మళ్ళా దర్శనానికి మళ్ళా ఉండాలా. చూద్దాం, ఒక మంచి ఎక్స్పీరియన్స్. ముల్లోకాలను పరిపాలించే ఆ మహాదేవుని దర్శించుకోవాలంటే ఆ మాత్రం కష్టపడాల్సిందే ఖచ్చితంగా. సో కాబట్టి ఎంత కష్టమైనా కనుక భరాయిద్దాం. ఫైనల్గా అయితే మహాదేవుని చూద్దాం. ఓకే, బాయ్. ఏంది ఇది? కుబేరలింగం. ఆ లింగం కుబేరలింగం, ఇతని రాశి లింగం. సో నా రాశి కుంభరాశి. మీ రాశి ఏదో కామెంట్లో కామెంట్ చేయండి. ఆ దేవుని ఫోటో ఖచ్చితంగా పెడతాము. నాకేందో మళ్ళీ చెప్పినావు ఏంది? అదేంది మోక్ష మార్గం. అది జనాలు చూడు, నువ్వే చూడు. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు దర్శనం చేసుకుందాం. ఇప్పుడు పోయి దర్శనం చేసుకుందాం. మధ్యాహ్నం వద్దాం. మధ్యాహ్నం ఎవరు ఉండరు, ఎందుకంటే ఎండ ఉంటుంది కాబట్టి ఎవరు ఉండరు. గుర్తుపెట్టుకోండి గాయస్ ఈ మాట, తర్వాత మాట్లాడదాం. మొత్తానికైతే కొండ క్లియర్ కనిపిస్తుంది, క్లియర్ కట్ క్లారిటీతో. సో కాబట్టి చూడు, బాగా కనపడడం లేరా వీడియోలో? ఇప్పుడు కనపడతాను. సో ఇది అనమాట కొండ. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా జస్ట్ 2 కిలోమీటర్స్, జస్ట్ 2 కిలోమీటర్స్ అంతే. సో మొత్తానికి అయితే కనుక గిరి ప్రదక్షిణ ఓవర్. ఇంకా ఓవర్ కాలేదు, 2 కిలోమీటర్ల తర్వాత ఓవర్ అవుతుంది. వరుణలింగమా? అటైతే ఆ వరుణలింగం ఏడుందో ఇంకా మనకు తెలియదే. ఈశాన ఫైనల్గా అయితే గిరి ప్రదక్షిణ అయిపోయింది. రూముకు పోయి డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ దాని తర్వాత పద్ధతిగా పంచె కట్టుకొని పద్ధతిగా గుళ్ళేకి పోయి పద్ధతిగా దేవుని ముక్కొని కింద కాళ్ళు మటుకు డోలు తీరిపోతానే, చుపాక్ చుపాక్ అని చెప్పి చుమ్మా 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 అంటానే. వద్దాం. ఏంది నీ పరిస్థితి? మాటలేని అనుభూతి, చెప్పలేని అనుభూతి, చెప్పలే. నిజంగా ఎట్లా ఉందంటే కింద కాళ్ళు చెప్పేదానికి నోట మాటలు రావడంలే. సో కాబట్టి ఇదంతా ఒక టైం ఉన్నప్పుడు ఇది మారు ఎక్స్పీరియన్స్గా ఖచ్చితంగా నేను ఈ గిరి ప్రదక్షిణలో ఏం తెలుసుకున్నా, ఏం సంగతి అని అంతా అని చెప్పి చెప్తాను. ఇది మన రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్. వెనకలు కనబడేది రూము హంటర్.
సో ఫైనల్గా అయితే రూమ్కి వచ్చేసినాం. రూమ్కి వచ్చాం కాబట్టి ఇప్పుడు మా రూమ్ అయితే చూపిస్తాను నీకు. నైట్ ఇక్కడే స్టే చేసాం అనమాట. సో ఇది బెడ్రూమ్, హాల్, ఏసీ మొత్తం అన్నీ. ఇది రూమ్ అనమాట. డబల్ కాట్ మంచం విత్ గ్రీజర్, ఫుల్ చిపాక్ అనమాట. ఫుల్ లైట్స్, బాత్రూమ్ అంతా అది పరిస్థితి.